మీరు మీ ఇంట్లో కూర్చొని మీ ఆధార్ కార్డ్ని మీ బ్యాంక్ అకౌంట్కి మీరు లింక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఎలానో చెప్తాను. ముందు మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. దీనికోసం మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి ఎన్పిసిఐ అని సెర్చ్ చేయండి. లైన్స్ మీద క్లిక్ చేశారంటే కస్టమర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. క్లిక్ చేయండి. దీంట్లో మీకు ఆధార్ సీడింగ్ డీసీడింగ్ అని ఉంటుంది. దీంట్లో మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే సీడింగ్ అంటే మీరు లింక్ చేసుకోవడం, డీసీడింగ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ని డీలింక్ చేయడం అనమాట. సో సీడింగ్ ఆప్షన్ని క్లిక్ చేసి కింద మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో సో దాని నేమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 సార్లు ఎంటర్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చేసి కిందికి వచ్చారంటే ఇక్కడ మీకు క్యాప్చా ఎంటర్ చేయమంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేశారంటే ఒక 2-3 డేస్లో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ అయిపోతుంది అనమాట. దీని స్టేటస్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ హోమ్ ఐకాన్ని ట్యాప్ చేశారంటే రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళేసి మీరు ఆ స్టేటస్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు చాలా ఈజీగా మీ ఇంట్లో కూర్చొనే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో దీన్ని మీ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. మీరు బ్యాంక్ వెళ్ళినా కూడా వాళ్ళు కూడా అదే చేస్తారు. అయితే ఇది చాలా మందికి తెలియదు, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో వీళ్ళంత వరకు అయితే రీల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రీల్స్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి.